రాజంపేటలో ఈ నెల 24వ తేదీన టీడీపీ నామినేషన్ దాఖలు కార్యక్రమంకు రాష్ట్ర టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నట్లు టీడీపీ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటు అభ్యర్థి చమర్తి జగన్మోహన్ రాజు, టీడీపీ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ రాజంపేటలో టీడీపీ విజయం ఖాయమన్నారు. 11 మెజార్టీ నేషనల్ మీడియా టీడీపీ సొంత సర్వేలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం ఖాయమని తేలిందన్నారు. జోన్ 4లో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు మెజార్టీపై ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు 2 రోజుల్లో పార్టీకి పనిచేస్తారని సమాచారం ఉందన్నారు. జోనల్ కోఆర్డినేటర్ లాగా ఈరోజు మొదటిసారి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. చాలా సంతోషము. ఎందుకంటే కొంచెం లేట్గా వచ్చినా కానీ అన్ని నియోజకవర్గాలు చూసుకుంటా అందరూ ఇన్ఛార్జెస్తో మాట్లాడుతూ రావటం జరుగుతుంది. ఎక్కడ అభ్యర్థులతో నేను మాట్లాడుతున్నా కానీ ఎంత అపారమైన కాన్ఫిడెన్స్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఉంది అని అంటే ఎంత మెజారిటీతో గెలుస్తాము అనే డిస్కషనే మాకు ఇంటర్నల్గా జరుగుతూ ఉంది. సో అంత ధైర్యంగా ఈ జోన్ 4లో మా అభ్యర్థులు అనేక దగ్గరలో ఉండరు అని చెప్పి నేను సంతోషంతో తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఒక అంశాన్ని నేను మీ ద్వారా మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలపాలనుకుంది ఏంటంటే, నేషనల్ మీడియాలో వచ్చిన అనేక సర్వేలు ఈ రీసెంట్ వారం 10 రోజుల్లో దాదాపు 11 సర్వేలు నేషనల్ మీడియా చేసిన సర్వేల్లో 2 నుంచి కేవలం 7 స్థానాల మధ్యలోనే వైసీపీకి వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ బీజేపీ కూటమి మంచి మెజారిటీతో గెలవబోతా ఉంది అని చెప్పి గత 2 నెలల నుంచి వచ్చిన సర్వేలన్నీ కూడా మనము చూసుకుంటూ వస్తే ఏ విధంగా వైసీపీ గ్రాఫ్ పడతా ఉంది మనం చెక్ చేస్తే ఎలక్షన్స్ టైంకి వాళ్ళకి ఒక పార్లమెంట్ స్థానం కూడా రాలేని పరిస్థితిలోకి వాళ్ళు పోతారు అని చెప్పి మాత్రం అర్థమవుతా ఉంది. ఇండియా టుడే దాదాపు 17 స్థానాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వస్తుందని చెప్పి, CNN కూడా 18 స్థానాలు, ఏబీపీ దాదాపు 20 స్థానాలు, అదేవిధంగా న్యూస్ ఆఫ్ ద పాలిటిక్స్ అనే సంస్థ 23 స్థానాలు, పీపుల్స్ రైట్ 23 స్థానాలు కూటమికి వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతోంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న మాతో రీసెంట్గా టెలికాన్ఫరెన్స్లో చెప్పింది ఏంటంటే, మా ఇంటర్నల్ సర్వేలో 24 పార్లమెంట్ స్థానాలు టీడీపీ కూటమికే వస్తూ ఉంది అని, ఇంకొక స్థానం కూడా మేము ఇప్పుడు మళ్ళీ సెటరేట్ చేసుకొని మొత్తం 25కి 25 స్థానాలు గెలిచే డైరెక్షన్లో తెలుగుదేశం పార్టీ పోబోతూ ఉంది. సో ఈ నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతూ ఉంది వర్క్. గతంలో ఇక్కడ అభ్యర్థిగా మన ప్రెసిడెంట్గా ఉన్న రాజు గారు చేసిన సేవ అంతా కూడా మేము పార్టీ గుర్తుపెట్టుకుని ఉంది. వారు చేసిన త్యాగాలు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారికి గౌరవము ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. సో ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ మాకు అభ్యర్థి, మంచి అభ్యర్థి, ప్రజాసేవ ఉండే దృక్పథంతో ముందుకు పోతూ ఉండరు. సో ఏమైనా చిన్న చిన్న 1-2 మనస్పర్ధలు ఉన్నా కానీ అవన్నీ కూడా మా అధ్యక్షుడు మాట్లాడినారు, అన్నీ క్లియర్ అయినాయి. సో ఖచ్చితంగా ఈ రాబోయే 2-3 వారాల్లో ఈ నియోజకవర్గంలో కూడా ఒక డౌట్ లేకుండా ఒక మంచి మెజారిటీ తెలుగుదేశంకి వస్తుంది అనే డైరెక్షన్లో మేము పోబోతూ ఉన్నాము. సో ఈ పరిస్థితులన్నీ ముఖ్యమంత్రి గారికి అర్థమైపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఇంటికి పోబోతా ఉంది అని చెప్పి వారికి అర్థమయ్యి చిన్న రాయతో ఒక చిన్న రాయి ఇప్పించుకొని వైఎస్ఆర్ నాయకులు గత 3 రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నము అని చెప్పి అదేదో పెద్ద ఇన్సిడెంట్ రకంగా చెప్తా ఉండరు. సో ఇంతకు ముందు కోడికత్తి ఎట్లా అయిందో ఇప్పుడేమో ఈ రాయ ఇన్సిడెంట్ అంటే. కానీ గొప్పతనం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎవరి దగ్గర అడిగినా కానీ ఇప్పుడు ఎంత డెస్పిరేషన్కి వైసీపీ పార్టీ వచ్చేసింది అని అంటే ఈ నాటకం ఆడాల్సిన. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ నెల 24వ తేదీ బుధవారం రోజున రాజంపేట అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థిగా నేను నామినేషన్ వేయబోతున్నాను. నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి మా
జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేమందరం సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు రాజంపేటలో బహిరంగ సభ ఉంటుంది. ప్రజలందరూ నామినేషన్ కార్యక్రమానికి బహిరంగ సభకు హాజరై సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.